హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదైతే వేములవాడ స్పెషల్ కొత్తిమీర ఉప్మా అనమాట. ఒక బౌల్లో అయితే మినపప్పు, ఉప్మా రవ్వని అయితే తీసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంత ఫ్రై అయ్యే లోపు అయితే మిక్సీ జార్లో ఆ, కొంచెం మిరపకాయలు, సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకొని అది మిక్సీ చేసేసుకోవాలి. అలానే అది ఫ్రై అయిపోయినాక ఒక ప్లేట్లో అయితే అది తీసేసుకొని మరి ఒక బౌల్లో ఆయిల్, కొన్ని మస్టర్డ్ సీడ్స్, జీరా, కళ్యమాకు, కొత్తిమీర అండ్ ఇప్పటిదాకా చేసుకున్న గ్రైండర్ మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలి. ఫ్రై బాగా చేసేసుకోవాలి. కొత్తిమీర కాబట్టి ఇదే మన స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. కొత్తిమీర అనేది ఇది ఉంటేనే మనకి ఏదైనా తయారవుతుంది. కొత్తిమీర ఉప్మా అనేది. దాని తర్వాత 1 గ్లాస్ ఆఫ్ ఉప్మా రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్. అవి మంచిగా బాయిల్ అయిపోయినాక ఉప్మా రవ్వని అయితే ఇప్పటిదాకా చేసుకున్న దాన్ని అయితే దాంట్లో వేయాలి. అది తయారైపోయిన తర్వాత మనమైతే అది అయినాక ఆయిల్ వేసుకున్న తర్వాత ఇట్ ఈస్ కాంబినేషన్ విత్ చట్నీ బాగుంటుంది.